హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గంగాధర్ భీమనల. అందరైతే ఎట్లా మంచిగా ఉన్నా. సో నేను ఒక 3-4 డేస్ బ్యాక్ కరీంనగర్ అయితే వెళ్ళిన ఒక చిన్న పని మీద. సో అక్కడ నుండి మళ్ళీ ధర్మపురి రిటర్న్ రాగా ఒక చిన్న పల్లెటూరు అయితే ఉంటది, నగనూర్ అని. కరీంనగర్ నుండి దాదాపు ఒక 9 కిలోమీటర్ల దూరం అయితే ఉంటది. సో అక్కడనైతే నాకు ఒక పెద్ద శివుని విగ్రహం అయితే కనిపించింది నాకు. సో వెంటనే బండి అయితే ఆపి డైరెక్ట్ ఆ శివుని విగ్రహం దగ్గరికి అయితే పోయినాం. సో ఇక్కడ ఇంత పెద్ద శివుని విగ్రహం ఎందుకుంది ఏందనైతే నేను చాలా ఆశ్చర్యపోయినా. సో అక్కడికి ఏనంగా చూస్తే అక్కడ ఒక పోచమ్మ దేవాలయం ఉంది. చుట్టూ మొత్తం గ్రీనరీ మస్తు అంటే మస్తు ఉంది. సో అక్కడ ఒక తాత ఉండే, ఆ తాతనైతే ఇక్కడ ఇంత పెద్ద శివుని విగ్రహం ఎందుకుంది అని మేము ఆ తాతను అడిగితే ఆ తాతనైతే ఒక స్టోరీ చెప్పిండు. అదేంటంటే మనకి వేములవాడ రాజన్న దేవుడు ఉన్నాడు కదా ప్రజెంట్. సో ఈ వేములవాడ రాజన్న దేవుడు ఫస్ట్ మనకి ఇదే నగనూరు ఊర్లోనే ఉండేనట. దాని తర్వాత అక్కడ నుండి మళ్ళీ వేరే ఊరికి ఏంటట. అక్కడ నుండి మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ వేములవాడలో అయితే ఉన్నాడట దేవుడు. సో ఆ తాతనైతే స్టోరీ చెప్పిండు. ఆ స్టోరీ అయితే మీరు ఇన్నుర్రి. సో ఈ వీడియో అయితే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మొత్తం అయితే చూడండి. నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే వేసుకొని మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరు. ఓకే, సో చూసిరు కదా ఎంత మంచిగా ఉందో శివుని విగ్రహం. మస్తు అంటే మస్తు ఉంది కదా. సో ఇక్కడనైతే ఒక తాత ఉన్నాడు. ఆ తాతను అడిగి మనం ఇక్కడ ఇంత పెద్ద శివుని విగ్రహం ఎందుకు పెట్టారో డీటెయిల్స్ అయితే కనుక్కుందాం. ఓకే, ఇక్కడ వెనకట ఈ నగునూరులా యముడాల గుడి అన్నది ఇక్కడనే మోపాయిండే. అయితే దాన్ని బంద్ చేయి ఎవడో పుణ్యాతకుడు ఏరుగా పోయి లెక్క పెట్టిండట పైసలు డబ్బులు ఖర్చులు గిన్నె అయినాయి లెక్క పెడితే దేవుడి దెంగ వెళ్ళిపోయింది. ఈ ఊరు చుట్టూ ఒక 1000 గుళ్ళు ఉన్నాయి. గోయిసొంటి గుళ్ళు, బంధవత గుళ్ళు ఉన్నాయి. వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయి ఎనిగందల మోపైంది. ఎనిగందల మోపైతే అక్కడేమైందో అక్కడికి వెళ్ళిపోయి ఇప్పుడు యముడాల కాడ అక్కడ తయారైంది రాజన్న దేవుడు. యముడాల రాజన్న దేవుడు ఫస్ట్ ఇక్కడ ఉండేనా నగనూరు అనే గ్రామంలో. ఇక్కడికి వెళ్ళిపోయినాక కథం ఒక్కొక్క 30 గజాల లోతు తవ్వినా కానీ నీళ్ళు వల్లే. ఈ ఊరికి పిల్లనియలేదు, నందగిరికి ఎద్దునియలేదు. నందగిరి కాడ అన్ని బండలేనట. ఒక పంటకో ఎద్దు కథమేనట. అక్కడ పుణ్యాతకులే, ఇక్కడ పుణ్యం ఊరే. ఎందుకంటే అన్నట్టు ఈ సేది బాయిలో వాడు చచ్చురాళ్ళు నీళ్లు లేక గిన్ని బాయిలా ఎంకులాడితే ఓ 10 బొక్యాలు చేదితే ఓ గిన్ని అచ్చుడు చిన్న పిల్లవాడు ఉచ్చబోసినట్టుగా. ఇక సేది పిల్లనియాలి. పోచంపట కాలువని వెళ్ళి ఎన్నాడు వచ్చినాయో ఇక్కడ కొండలుగా కనబడుతుంది నవనూరులో. పిల్లని గుడి ఇవ్వాలి ఇక్కడ ఇంత పెద్ద శివుని విగ్రహం ఎందుకు పెట్టిరన్నట్టు. ఇది పోచమ్మ గుడి. ఇక్కడ కోమటాయనే అస్సలు కోమటాయనే గెలిచిండు, సర్పంచ్ తనం చేసిండు. అక్కడ కర్మర్ల ఈ పని చేస్తున్నాని డబ్బులు తెచ్చుడు, ఇక్కడ పెట్టుడు, ఇవన్నీ చేసిండు. ఇవన్నీ మొత్తం గుట్టలు, ఇవన్నీ గుట్టలలోనే ఊరుందా? ఇట్లా గుట్టలనే ఇదంతా మొత్తం గుట్టలే కదా. ఇటు గుట్టే ఉంది. అటు ఆగు రాకున్నది ఊరు, అటు అక్కర రాకుండా అక్కర రాక ఇటు ఇక్కడ రాకుంది. మీ పేరేంటి తాత? నా పేరు మల్లయ్య, మొగిలి మల్లయ్య, ఎరకల్లి మల్లయ్య. మీది ఇక్కడనే నగనూరే మీది? ఇటేనా? ఓకే. అయితే ఇటు అక్కడ సాలేపల్లి అని ఉన్నది ఒకట, ఇక్కడ భోగురుపల్లి అని ఉన్నది ఒకట, ఇక్కడ పాపగారి పల్లె ఉంది. ఈ ఊరు చుట్టూ పేర్లు. ఓకే. ఎటు చూసినా కానీ ఊరే కనబడుతుంది కానీ ఏం కనబడుతుంది. ఇటు చూస్తే గుట్ట, అటు చూస్తే గుట్ట, ఇటు చూస్తే గుట్టలు. ఓకే, సరే తాత. ఇక్కడ రాక ఇండ్లే ఉన్నాయి, ఆ గుట్ట చుట్టూ ఇండ్లే ఉన్నాయి. ఓకే. అట్లా చూస్తే అక్కడ మిల్లు రాక అక్కడ చెరువు ఇది. ఏం చెరువు ఇది? పోషమ్మ కుంట. పోషమ్మ కుంటనా ఇది? ఓకే, మంచి పెద్దదే. ఎప్పటికి నీళ్ళు ఉంటాయి అది? నీళ్ళు వస్తే ఉంటాయి, నీళ్ళు తప్పితే ప్రజెంట్ అయితే ఉన్నాయా? ఇప్పుడు 4 వద్దులు అయితే మళ్ళీ కాలువ నీళ్ళు వస్తే మళ్ళీ ఫుల్ ఉంటాయి, మళ్ళీ కాలువ నీళ్ళు వస్తే మళ్ళీ అటు ఇస్తారు. ఓకే, సరే. ఓకే. సో విన్నారు కదా స్టోరీ అయితే. ఈ తాతనైతే మనకి చెప్పింది. సో నాకు తెలిసి ఈ తాతకు వాళ్ళ పూర్వీకులు చెప్పినట్టుంటారు, వాళ్ళ పూర్వీకులు అట్లా చెప్పుకుంటూ వచ్చినట్టు. అదే స్టోరీ అయితే ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. మరి నిజం అవుద్దాం మనకైతే తెలియదు కానీ ఈ తాతనైతే చెప్పిండిగా. సో ఇక్కడనైతే ఇక పోచమ్మ దేవాలయం అన్నారు కదా, ఇగో ఇదే ఆ పోచమ్మ దేవాలయం. ఇక్కడికైతే మస్తు మంది వస్తారట. వచ్చి దేవుని దర్శించుకొని
ఇక్కడ మనకి మేకలు కోసి మొత్తం వండుకొని తింటారు ఇక్కడ. సో ఈ వీడియో ఎట్లా అనిపించింది ఒకసారి కింద కామెంట్ బాక్స్లో అయితే ఎప్పుడు నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే తీసుకోరి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. బై బై.